ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ ఎటికెట్స్ మీద ఏమైనా కామెంట్ చేశారా? నో, ఏమీ కామెంట్ చేయలేదు. కానీ ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని రూల్స్ చెప్పారు మాకు. అది ఎలా నాక్ చేయాలి, డోర్ ఎలా నాక్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు చెప్పినాక కూర్చోకుండా నుంచొనే ఉండాలి, ఫైల్ ఏ చేత్తో పట్టుకోవాలి, అండ్ షేక్ హ్యాండ్ ఇస్తే గబగబా వెళ్ళిపోకుండా ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి స్లోగా లెగవాలి. అండ్ రెజ్యూమే గురించి ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇంకా ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. నా గురించి నేను స్టార్ట్ చేసుకొని మొత్తం చెప్తూ వచ్చాను, రెజ్యూమే మొత్తం ఒకసారి చెప్పాను. తర్వాత మధ్యలో ఆపేసి అకాడమిక్ ప్రాజెక్ట్స్ దగ్గరికి రాగానే నీ ప్రాజెక్ట్స్ ఏమేం చేసావు, ఎలా చేసావు, అండ్ టెక్నికల్లో నన్ను ఏం అడిగారంటే ఓఎస్ మీద అడిగారు కొంచెం. సిమాఫోర్స్ అంటే ఏంటి, అండ్ ఓఎస్లో ఇంకా ఉంటాయి కదా డెడ్ లాక్స్ ఏంటి, డెడ్ లాక్ ప్రివెన్షన్స్ ఎలా చేస్తావు అంటే నేమ్స్ అడగలేదు, ప్రివెన్షన్ ఎలా చేస్తావు అని. డెడ్ లాక్ ఎలా తీసేస్తావు, ఇలా ఉంటే నీ అప్రోచ్ ఏంటి అని అడిగారు. నెక్స్ట్ డిబిఎంఎస్ అడిగారు, క్వైరీస్ అడిగారు నన్ను అయితే, జాయిన్స్ అడిగారు డిబిఎంఎస్లో, అండ్ ఫైల్స్ ఎందుకు వాడకూడదు, డిబిఎంఎస్ఏ డేటాబేసే ఎందుకు వాడాలి స్టోర్ చేయడానికి అని అడిగారు. చెప్పాను. రికవరీ, లాగ్స్ ఇలా చెప్పాను, కాన్కరెన్సీ కంట్రోల్ అండ్ నార్మలైజేషన్ అడిగారు, చెప్పాను. అండ్ నార్మలైజేషన్లో బేసిక్గా వాళ్ళు 4NF 3NF అడుగుతారు అనుకున్నాను. బట్ ఎలా అడిగారంటే నార్మలైజేషన్ ఎందుకు చేస్తారు అని అడిగితే రిడెండెన్సీ రెడ్యూస్ చేయడానికి అని చెప్పాను. అదే ఎలా చేస్తావో చూపించమన్నారు, టేబుల్స్ డ్రా చేసి చూపించాను. ఇలా ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకొని అలా చేసేసాను. నెక్స్ట్ జావా అడిగారు, అండ్ జావాలో ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. అది జావా ఎలా అడిగారంటే మన బేసిక్ ప్రోగ్రామ్స్ కాదు, ఫైల్ నుంచి డేటా తీసుకొని జావాలో పెట్టి దాంట్లో ఒక పేరా తీసుకొని ఆ పేరాలో నెంబర్ ఆఫ్ వర్డ్స్ కౌంట్ చేయమన్నారు. నేను సగం చేశాను, మిగిలిన సగం రాలేదు. సార్ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్పారు. ఇంకా డేటా స్ట్రక్చర్స్ అడిగారు నన్ను, ఏవిఎల్ ట్రీస్, బీ ట్రీస్ అడిగారు, అడ్వాంటేజెస్ అన్నీ అడిగారు, టైం కాంప్లెక్సిటీస్ అడిగారు, అన్నీ చెప్పేశాను. అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడు సిమాఫోర్స్ ఇవి అడిగారు, ఓఎస్ అవి కొంచెం అడిగినప్పుడు ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ సే అని అంటే మేడం ఈ టిప్ చెప్పారు ఏంటంటే నాకు తెలీదు అని నువ్వు చెప్పకూడదు. సార్ ఇఫ్ ఐ హ్యావ్ ఆల్రెడీ రెడ్ బట్ ఇఫ్ ఐ సీ వన్స్ ఐ కెన్ రిమెంబర్ అని చెప్పాలి, ఆర్ఎల్స్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ ఐ విల్ సీ ఇట్ అని చెప్పాలి. నేను చదువుతాను అని చెప్పాలి, నాకు తెలీదు అన్నట్టుగా చెప్పేయకూడదు. దట్ ఈస్ వాట్ ఫీడ్బ్యాక్ ఫర్ మీ. థ్యాంక్ యూ.